పిల్ల ఒక 48 ఇయర్స్ అతనికి ఇచ్చి మ్యారేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక సాంఘిక దురాచారం, సోషల్ క్రైమ్. ఇది ఓకే. సమాజం సిగ్గుపడాల్సినటువంటి అంశం ఇది. వీళ్ళ అమ్మాయి ఎట్లాగో బాగానే ఉందిగా అని చెప్పి మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి అనేటువంటి ఒక దుర్బుద్ధితో అతను కూడా ఇలా చేసి ఉండాల్సింది కాదు, కానీ ఆయన కూడా చేసిండు ఆ విధంగా. ఇమ్మీడియట్గా లోకల్ ఎస్పీ గారు ఆవుల ప్రశాంత్ రెడ్డిని వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేయాలి, అమ్మాయి దగ్గరికి వెళ్లకుండా ఉండే విధంగా నీ అవసరాలు, నీ నీడ్స్ ఏమున్నా వేరే మార్గాల ద్వారా వాటిని తీర్చుకోవాలి తప్ప ఇట్లా కన్న కూతురు నమ్ముకోవడం ఏంటండి ఇది? After Telangana formation, this is the first incident in the history of Telangana. It is a social crime. మీరు అమ్మాయి ఇప్పుడు మేజరు, అమ్మాయి పైన మీ యొక్క అభిప్రాయాలని, మీ యొక్క ఆలోచనల్ని రుద్దకండి. తాను సొంతంగా తన భవిష్యత్ పట్ల నిర్ణయాలు తీసుకునేటువంటి ఏజ్ మరియు ఆమె యొక్క మానసిక స్థితి. అమ్మాయికి ఎవరు లేరని వాళ్ళు అనుకుంటారేమో. భారత ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, సమాజం ఉంది, మనందరం ఉన్నాం. సాంఘికంగా ఎవ్వరు వ్యతిరేకంగా ప్రవర్తించినా సమాజానికి ఎవరైతే లాయర్ గారు ఉన్నారో ఒకసారి లాయర్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లహరి విషయంలో కేసు సంబంధించి సార్ చూసుకుంటా ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉన్నది ఏంటిది అని కొన్ని విషయాలు కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏం జరుగుతూ ఉన్నది అసలు ఏంటి? అసలు ఈ మైనర్ అమ్మాయి ఒక చిన్నపిల్ల ఒక 48 ఇయర్స్ అతనికి ఇచ్చి మ్యారేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక సాంఘిక దురాచారం, సోషల్ క్రైమ్. ఇది ఓకే. సమాజం సిగ్గుపడాల్సినటువంటి అంశం ఇది. అంటే పూర్వము ఎప్పుడో కందుకూరి వీరేశలింగం టైంలో కన్యాశుల్కం అనేటువంటి ఒక సాంఘిక దురాచారం ఏ విధంగా అయితే ఆనాటి సమాజంలో అమల్లో ఉందో ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అయిందేమో అన్నట్టు అనిపిస్తుంది వరంగల్, జనగామ ప్రాంతంలో ఈ సంఘటనను చూస్తే. సో కాబట్టి మనం ఏమంటాం అంటే, గతంలో అమ్మాయి మైనర్ ఉన్నప్పుడే ఒకసారి వాళ్ళ ఫాదరు భానుచందర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తితో కాంట్రాక్ట్ కూర్చుకుని 10 lakhsకి అమ్మడానికి. అది విత్ ది హెల్ప్ ఆఫ్ ది అక్కడ లోకల్ టీమ్ వాళ్ళతో మరియు చైల్డ్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ బోర్డు ఉంటుంది కదా, ఆ అధికారుల సహాయంతో అమ్మాయి అప్పుడు బయటపడింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ లోకల్ భూస్వామి అయినటువంటి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆవుల, అతనికి మళ్ళీ ఆయన కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకున్నాడు 20 lakhsకి అమ్మాయిని అమ్మడానికి. సో కాబట్టి ఇప్పుడు మనం చూడవచ్చు, తనకున్న అప్పులకు తీర్చుకోవడానికి ఏదో అవసరపడి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దాన్ని మైండ్లో పెట్టుకొని వీళ్ళ అమ్మాయి ఎట్లాగో బాగానే ఉందిగా అని చెప్పి మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి అనేటువంటి ఒక దుర్బుద్ధితో అతను కూడా ఇలా చేసి ఉండాల్సింది కాదు, కానీ ఆయన కూడా చేసిండు ఆ విధంగా. సో కాబట్టి ఇది సమాజం తలదించుకోవాల్సినటువంటి అంశము. ప్రభుత్వము ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేసి తల్లిదండ్రులనైనా సరే, నిందితులు తల్లిదండ్రులను, ఆవుల ప్రశాంత్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా విచారణ చేసి దోషులను తేలితే లేదా నిందితులను తేలితే వాళ్ళపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఈ అమ్మాయికి రక్షణ కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి, ఆర్థిక సాయం కూడా చేయాలి. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి అమ్మాయి దూరం అయింది, ఒంటరి మహిళగా బతకాల్సినటువంటి అవసరం ఉంది రేపటి నుంచి అమ్మాయి. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో కొండ సురేఖ గారు దీన్ని పర్సనల్గా పర్సూ చేసి ఈ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి మేడం గారికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఆర్థిక సాయం కూడా ఈ అమ్మాయికి అందించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అవసరమైతే ఈ అమ్మాయి యొక్క రక్షణ బాధ్యత, సామాజిక బాధ్యత ప్రభుత్వమే కేర్ టేకర్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. ఇక్కడ ఇలాంటి సంఘటనలకు పాల్పడే వాళ్ళు పేరెంట్స్ కావచ్చు, చేసుకోవాలని అంటే డబ్బును అహంకారం చూసుకొని ఒక చిన్న అమ్మాయిని అంటే వయసు, అంటే తండ్రి వయసు 48 సంవత్సరాలు అంటే తండ్రి వయసు, అలాంటి అమ్మాయిని చేసుకునే వాళ్ళకి అంటే ఇచ్చే వాళ్ళకి కేసు పడుతుంది అనుకోవచ్చా? వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అనుకోవచ్చా? చేసుకున్న వాళ్ళని కూడా చర్యలు తీసుకోవచ్చు అనుకోవచ్చా? చేసుకున్న వాళ్ళ మీద కూడా ఉమెన్ అట్రాసిటీస్, ఓకే, అండర్ ది ఉమెన్ అట్రాసిటీస్ ప్రకారము, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ గతంలో ఐపీసీ కంటే మాడిఫై అయింది, చాలా స్ట్రాంగ్గా ఉంది ఉమెన్ విషయంలో. సో కాబట్టి అమ్మడానికి చూసిన తల్లిదండ్రులపైన, చేసుకోవడానికి చూసిన ప్రశాంత్ రెడ్డి పైన కూడా చట్టపరంగా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. న్యాయస్థానం ఈ విషయంలో ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటుంది. మాకు ఆ నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థలపైన. ఓకే. అమ్మాయికి నాకు
థ్రెట్ ఉంది, అతను ఏం చేస్తాడో నాకు ఒక భయం అయితే నాకు ఉంది అని అమ్మాయి చెప్తా ఉన్నది. అంటే ఈ అమ్మాయికి ఇప్పుడు ఎలాంటి న్యాయం చేయబోతా ఉన్నారు? ఇమ్మీడియట్గా లోకల్ ఎస్పీ గారు ఆవుల ప్రశాంత్ రెడ్డిని వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేయాలి, అమ్మాయి దగ్గరికి వెళ్లకుండా ఉండే విధంగా ఖచ్చితంగా రక్షణ చర్యల్లో భాగంగా ముందు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. అమ్మాయికి చీమ చిట్టుకుమన్న ప్రశాంత్ రెడ్డిది వాళ్ళ తల్లిదండ్రులదే బాధ్యత అన్నట్లుగా వాళ్ళకు స్ట్రాంగ్ కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరము అక్కడ స్థానిక ఎస్పీ మరియు లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళపైన ఉన్నది. ఓకే, ఇక్కడ ఏ విధంగా ఆలోచించారు? అంటే అమ్మాయి లైఫ్ బాగుంటుందని ఈ విధంగా ఈ డబ్బు ఉంది కాబట్టి ఇస్తున్నారు అనుకోవచ్చా, లేదంటే డబ్బులకు అమ్ముకున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళకి నీడ్స్ ఏవైనా ఉండొచ్చు అండి. ఒక అమ్మాయిని నమ్మడం అనేది సాంఘిక దురాచారం, ఇది చట్ట ప్రకారం నేరం. సో కాబట్టి నీ అవసరాలు, నీ నీడ్స్ ఏమున్నా వేరే మార్గాల ద్వారా వాటిని తీర్చుకోవాలి తప్ప ఇట్లా కన్న కూతురుని నమ్ముకోవడం ఏంటండి ఇది? ఓకే, కన్న కూతురుని నమ్ముకుంటున్నావు అంటే నీ తల్లిని కూడా నువ్వు అమ్ముకుంటున్నట్టు లెక్క కదా. ఇవి భారతీయ సంస్కృతిలో ఈ దురాచారం అనేది ఎప్పుడూ అబాలిష్ అయిపోయింది. ఇది అబాలిష్ అయిపోయినటువంటి ఈ దురాచారాలని, ఈ యొక్క మలినమైనటువంటి సంస్కృతిని మళ్ళీ ప్రవేశపెట్టేటువంటి కల్చర్ ఎక్కడి నుంచి వస్తుందండి ఇది? ఓకే, సో కాబట్టి నేను ఏమంటున్నా, దీని మీద అవసరమైతే ప్రభుత్వము కొద్దిగా ఒక అడుగు ముందుకేసి ఈ సామాజిక అవగాహన సదస్సులు తెలంగాణ రిమోట్ ఏరియాలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మొదటగా అయితే జనగామ, బచ్చన్నపేట ప్రాంతంలో పెట్టాలి. ఓకే, మీరు లాయర్గా ఇలాంటి కేసులు ఇంతకుముందు వచ్చినాయా ప్రీవియస్గా? చాలా అంటే ఒకానొక సందర్భంలో చూసినాం మనం, అంటే 2002, 98 ఆ సందర్భంలో చూసినాం ఆడపిల్లల్ని అమ్ముకోవడం. మళ్ళీ 2026లో ఇప్పటివరకు మీరు లాయర్ అయిన తర్వాత ఇలాంటి కేసులు ఎప్పుడైనా వచ్చినా ఇది ఫస్ట్ టైమా? అంటే దేవరకొండ ప్రాంతంలో మీరన్నట్టుగా గతంలో ఇవి అమ్మకాలు కొనుగోలు జరిగేటివి. అదిగిన ఒక ప్రత్యేక వర్గంలో, పేరు చెప్పడానికి నేను ఇష్టపడతలేను, ఆ వర్గంలో చిన్నపిల్లల్ని నమ్ముకునేటువంటి సంస్కృతి ఉందనేది మనకు చదువుకున్నాం పేపర్లలో అక్కడిక్కడ. కానీ 2026లో మాత్రము అంటే ఈ 25వ సంవత్సరం 2025, 2026లో ఇట్లాంటిది ఎప్పుడు జరగలేదు. నాకైతే మొదటిసారి ఎక్స్పీరియన్స్ ఇది. నేను ఎప్పుడు చూడలేదు. చదువుకున్నదే కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇలా చేశారనేది విన్నదే తప్ప మనం ప్రత్యక్షంగా చూసింది ఎక్కడ లేదు. ఇది మొదటిసారి. తెలంగాణ వచ్చిన తర్వాత అయితే ఇది ఇంకా మొట్టమొదటిసారి అని నాకు అనిపిస్తుంది. ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఇట్ ఈస్ ఎ సోషల్ క్రైమ్. ఓకే, ఫైనల్గా ఆవుల ప్రశాంత్ రెడ్డికి వాళ్ళ ఫాదర్కి, అమ్మాయి వాళ్ళ ఫాదర్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఫైనల్గా మీరు? నేను ఒక్కటే ఇక్కడి నుంచి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నా, మీరు అమ్మాయి ఇప్పుడు మేజరు, అమ్మాయి పైన మీ యొక్క అభిప్రాయాలని, మీ యొక్క ఆలోచనల్ని రుద్దకండి. తాను సొంతంగా తన భవిష్యత్ పట్ల నిర్ణయాలు తీసుకునేటువంటి ఏజీ మరియు ఆమె యొక్క మానసిక స్థితి అక్కడికి చేరుకుంది. కాబట్టి మీరు అమ్మాయిని బలవంత పెట్టి మీ అవసరాల కోసము ఏజ్ గ్యాప్, మరీ 25 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉన్నోనికి అమ్మాయిని కట్టబెడతా అంటే సమాజం ఒప్పుకుంటుందా? సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరము. అమ్మాయికి ఎవరు లేరని వాళ్ళు అనుకుంటారేమో. భారత ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, సమాజం ఉంది, మనందరం ఉన్నాం. సాంఘికంగా ఎవ్వరు వ్యతిరేకంగా ప్రవర్తించినా సమాజానికి వాళ్ళపై సమాజం తగిన విధంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మీరు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు, మీకు మేము చెప్పిందిలే చేసిందిలే విషయం తెలుసుకున్నారు, వచ్చారు అంటే అమ్మాయికి సమాజం పట్ల పూర్తి స్థాయి మద్దతు ఉంది, సంపూర్ణ మద్దతు ఉందని నేను నమ్ముతున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద లహరికి సంబంధించిన ఏదైతే ఉందో లాయర్ గారు చూసుకుంటా ఉన్నారు. మొత్తం మీద ఈ అమ్మాయిని అంటే ఎప్పుడైతే 2098 ఆ ప్రాంతంలో జరిగినాయి, కానీ ఇప్పుడు 2026 ఇప్పటి వరకు నేను ఇలాంటి కేసులు నేను ఇప్పటివరకు చూడలేదు. ఇది ఫస్ట్ టైం. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని వాళ్ళకు తగిన శిక్షలు విధించాలి. ఎందుకంటే 20-25 సంవత్సరాల గ్యాప్తోనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది చట్టరీత్యా నేరం అని చెప్తా ఉన్నారు లాయర్ గారు కూడా. నిజంగా ఇవి వెలుగులోకి వచ్చిన ఘటనలే, ఇవి వెలుగులోకి రాకుండా జరిగిన ఘటనలు ఇంకెన్నో ఉన్నాయి. కానీ ఏదేమైనా ఒక 19-20 ఇయర్స్ ఉన్న అమ్మాయికి ఒక 48-45 ఇయర్స్ ఉన్న అతను పెళ్లి చేసి ఇవ్వడం అనేది అమ్మాయికి ఇష్టం లేకుండా ఇది చట్టరీత్యా నేరం అనే చెప్తా ఉన్నారు లాయర్ గారు కూడా. ఏదేమైనా ఒకసారి అక్కడికి వెళ్ళి ఆవుల ప్రశాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం, ఏం జరిగింది ఏంటనేది. ఎందుకంటే వన్ సైడ్ వినొద్దు కాబట్టి, వినకపోయినా ఒక చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది 100% రాంగ్. ఇది ఇచ్చిన పేరెంట్స్ కూడా రాంగ్. అంటే 20 లక్షల కోసం ఒక అమ్మాయిని అమ్మినట్టు. ఒకనొక టైంలో ఇవి జరిగేటివి, ఒక 1947 ఆ టైంలో మళ్ళీ 2026 వినాల్సి వస్తుంది. మొత్తం మీద ఇక్కడ లహరి విషయానికి వస్తే ఈ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.